మొన్న మొదట వివాదం ఎక్కడ రైజ్ అయిందంటే మొన్న జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేషనల్ మీడియా వాళ్ళు బయట కావాలని అడిగిన సందర్భంలో మైకులు పెట్టిన సందర్భంలో ఆయన అమరావతి గురించి మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడే మనం అది టెలికాస్ట్ కూడా చేసాం. దానిలో ప్రధానంగా అన్నది ఏంటంటే ఎక్కడ నదీ పరివాహక ప్రాంతంలో అంటే రివర్ బేస్లో ఇంటి నిర్మాణానికి కూడా పర్మిషన్ ఇవ్వరు. అలాంటి చంద్రబాబు నాయుడు ఏకంగా రాజధాని కడుతూ ఉన్నాడు, అది కూడా రివర్ బేసిన్లో తీసుకొచ్చి. సో దీని మీద ఒక స్పెషల్ కాగ్నిజెన్స్ కింద సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకోవాలన్న కామెంట్ని ఆయన చేశారు. సో సరే, భూ సమీకరణ గురించి మాట్లాడేది తప్పేం లేదు. అందులో రెండో విడత భూ సమీకరణ ఎందుకు, మొదట ఆల్రెడీ తీసుకున్న భూములకు రైతులకి ఇంతవరకు న్యాయం జరగలేదు, మళ్ళీ ఇంకోసారి భూములు అంటున్నాడు, మొదటే 1,00,000 కోట్లు కావాలి, మళ్ళీ ఇప్పుడు 2,00,000 కోట్లు అవుతుంది, 2,00,000 కోట్లతో రాజధాని అవసరమా అని ఇట్లా రకరకాల కామెంట్ చేశారు. దాన్ని ఎవరు కూడా తప్పట్ల. కానీ రాజధాని నిర్మాణం అంటే అమరావతికి మేము వ్యతిరేకమే. అమరావతి రివర్ బేసిన్లో ఎలా కడతారు, సో అసలు అయినా అమరావతి అక్కడ ఎందుకు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడకు 40 కిలోమీటర్లు, గుంటూరుకి 40 కిలోమీటర్లు, అక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు లేవు, అలాంటి చోట రాజధాని అవసరమా అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన ప్రశ్న. సో ఇది వివాదాస్పదం అయిపోయింది, తీవ్ర వివాదాస్పదం అయిపోయింది. అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయి అమరావతి గురించి ఆయన చేసిన కామెంట్సే హైలైట్ అయ్యాయి. అన్న దగ్గర నుంచి కూటమిలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు విస్తృతంగా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం, మరోసారి అమరావతి మీద విషం కక్కారు అని తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే క్రమంలో అమరావతి రైతులు కూడా మరోసారి జగన్కు వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా 3 రాజధానుల కాన్సెప్ట్ విఫలమయ్యి అమరావతి కాదు, విశాఖపట్నం కాదు, కర్నూలు కాదు, 3 రాజధానులు తీసుకొచ్చే ప్రతి చోట కూడా ఒక్క సీటు కూడా రాకుండా కేవలం టోటల్గా 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారలేదు. వాళ్ళు ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నారు, అమరావతి రాజధాని వ్యతిరేకిస్తున్నారన్న సంకేతాలు జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ని బట్టి వెళ్ళిపోయాయి. సో ఇది విపరీతమైన డ్యామేజ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా కొంత అలజడి మొదలైంది. ఎందుకంటే 11 సీట్లతో ఘోరమైన ఓటమి పాలైన తర్వాత జోగి రమేష్ లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మా స్టాండ్ మార్చుకుంటాం, మాకు 3 రాజధానుల కాన్సెప్ట్ వల్ల తీవ్రంగా నష్టపోయాం, మేము మళ్ళీ ఆ ప్రపోజల్ తీసుకొచ్చే అవకాశం లేదు, మేము అమరావతికే కట్టుబడి ఉంటామని వాళ్ళు డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలో పార్టీ స్టాండ్ మారిపోయింది, మళ్ళీ అమరావతి లైనే తీసుకున్నారు వీళ్ళని అంతా కూడా భావించారు. ఇలా ప్రశాంతంగా ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడటంతో వివాదం రైజ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అలజడి మొదలైంది, గందరగోళం మొదలైంది. ఇదేంటి మళ్ళీ ఈ స్టాండ్ తీసుకున్నాడు, రేపొద్దున ఎన్నికలకు వెళ్తే మళ్ళీ మన పరిస్థితి ఏంటి, మళ్ళీ ఇదే రిజల్ట్ వస్తుందన్న భయాందోళనలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మొదలయ్యాయి. టీడీపీలో కంటే కూడా వైసీపీలోనే ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన కామెంట్స్ ఏంటి, దాన్ని టీడీపీ శ్రేణులు ఏ విధంగా వక్రీకరిస్తున్నాయి, ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నారు అనేది వివరించడానికి వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. చాలా సుదీర్ఘంగా సాగిన ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిందే చాలా హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. మేము అమరావతికి ఎప్పుడూ కూడా వ్యతిరేకం కాదు, మొన్న జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ని వక్రీకరిస్తున్నారు, అది కూడా చంద్రబాబు నాయుడికి టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా, సోషల్ మీడియా కావచ్చు దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు, ఈ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడారు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారు. మేము ఎక్కడా కూడా అమరావతికి వ్యతిరేకం కాదు, ఆయన మాటల ఉద్దేశం కూడా అది కాదు. గతంలో డీసెంట్రలైజ్ అనే ప్రపోజల్ తీసుకొచ్చాం, అంటే అమరావతిని రాజధానిగా, శాసన రాజధానిగా, వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అండ్ కర్నూలుని న్యాయ రాజధానిగా 3 రాజధానుల ప్రపోజల్ తీసుకొచ్చాము. అప్పుడు కూడా అమరావతికి మేము అన్యాయం చేయలేదు. సో అమరావతిని శాసన రాజధానిగానే ఉంచాము, అసెంబ్లీ మొత్తం ఎక్కడి నుంచే నడుస్తుందని చెప్పాము. సో ఎప్పుడు మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఇప్పుడు కూడా వ్యతిరేకం కాదు. పైగా మేము డీసెంట్రలైజేషన్ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, అంటే అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారు, అమరావతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టారు. మరి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటున్నారు? ఇంతవరకు చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు కదా, ఇన్నేళ్ల తర్వాత మొన్న ల్యాండ్ కొన్నాడు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కామెంట్స్కి కంటిన్యూషన్గా దాన్ని ఏదైతే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు మనం చూసాం. వాళ్ళు అనేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి 2014, 2019 మధ్య మా స్టాండ్ అదే, ఇప్పుడు కూడా అదే స్టాండ్తో చెప్తూ ఉన్నాం, మేము అమరావతికి వ్యతిరేకం ఎక్కడ కూడా కాదు, కాకపోతే అమరావతి నిర్మిస్తున్న తీరుకు వ్యతిరేకం, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు,
ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? రిటర్నబుల్ ఫ్లాట్లు ఇంతవరకు రైతులకు ఇవ్వటం లేదు, వాళ్ళకి రోడ్లు కూడా కనీసం లేవు. ఇలాంటివి ఏమీ లేకుండా వేలకు వేల ఎకరాలు తీసుకుని లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం ఎందుకనే దాని మీద మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప అమరావతిలో రాజధాని వద్దు అనేది మేము ఎక్కడ. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వివరణకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి వ్యత్యాసం కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, రివర్ బేసిన్లో ఒక బిల్డింగ్ కట్టడానికి అవకాశం లేని చోట ఒక సిటీ నిర్మాణం చేయాలని అనుకుంటూ ఉన్నారని. చంద్రబాబు వివరణ ఇచ్చారు, పెద్ద పెద్ద నగరాలన్నీ ఎక్కడ ఉన్నాయి, చెన్నై ఎక్కడుంది, ముంబై ఎక్కడుంది, ఢిల్లీ ఎక్కడుంది, లండన్ ఎక్కడుంది అంటూ చంద్రబాబు మాట్లాడారు. ఈరోజు వచ్చి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని అంటూ ఉండడం అంటే ఒక క్లారిటీతో ఉన్నారా, లేదు ఒక రాజధానిని ఒక రాజకీయ అంశంగా చేసుకొని ఒక వార్, పొలిటికల్ డయాస్ మీద వార్ కొనసాగించాలనే ఉద్దేశం కనబడుతూ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మీరు అన్నట్టుగా చాలా కాంట్రవర్సీయే. ఎందుకంటే అమరావతికి వ్యతిరేకం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 11 సీట్లతో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల ప్రతిపాదన పక్కన పెట్టి అమరావతి సింగిల్ రాజధానికే కట్టుబడి ఉంది అని అనుకున్నారు అంతా కూడా. ఈవెన్ టీడీపీ శ్రేణులు కూడా అదే అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రపోజల్ పెట్టి 3 చోట్ల పార్టీ నష్టపోయింది, ఒక్క సీటు కూడా రాలా. ఇలాంటి సందర్భంలో మళ్ళీ అమరావతికే కట్టుబడి ఉన్నామని అమ్మాయి పర్లేదు నెక్స్ట్ ఎలక్షన్కి మనం ధీమాగా వెళ్ళొచ్చు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది నేషనల్ మీడియాతో? అది కూడా ఆయన ప్రెస్ మీట్లో ఎక్కడ అమరావతి గురించి ప్రస్తావించరా. నేషనల్ మీడియాతో మాట్లాడినప్పుడు కూడా అమరావతి గురించి ప్రస్తావించకుండా ఉండుంటే బాగుండేది. కానీ ప్రస్తావించిన టైంలో భూ సమీకరణ గురించి మాట్లాడుంటే బాగుండేది. అంటే సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ 15,000 ఎకరాలు తీసుకుంటున్నారు, ఇదంతా ఎందుకు అవసరమని మాట్లాడుంటే తప్పేం లేదు. అంటే అమరావతి రైతుల తరపున మాట్లాడినట్టు ఉండేది. వాళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే కొంత సానుకూలమైన దృక్పథం ఏర్పడి ఉండేది. అలా సెకండ్ ఫేజు ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి అమరావతి వరకు వెళ్ళింది. అసలు అమరావతి ఇక్కడ ఎందుకు? రివర్ బేసిన్లో రాజధాని నిర్మాణం ఏంటి? రివర్ బేసిన్లో కనీసం ఇంటి నిర్మాణానికి కూడా పర్మిషన్ ఇవ్వరు. అలాంటిది రాజధాని ఎట్లా కడతారు అంటే ఆయన ప్రశ్నించడం. దీన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకోవాలంటే స్పెషల్ కాగ్నిజెన్స్ కింద తీసుకోవాలి అన్న మాటలు. అంటే ఒక దశలో ఏమైపోయిందంటే అమరావతిని వ్యతిరేకిస్తూ మరోసారి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ ఏమైనా ఫైల్ చేస్తారా, లేకపోతే ఆయనే నేరుగా ఫైల్ చేస్తారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైల్ చేస్తారా అనే విస్తృతమైన ప్రచారం ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి మరోసారి అమరావతికి వ్యతిరేకం. అంటే వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 3 రాజధానుల ప్రపోజల్తో వెళ్తుంది, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందన్న విపరీతమైన డిస్కషన్, అంటే పార్టీ పూర్తిగా దెబ్బతింటుందన్న డిస్కషన్. ఇది టీడీపీకి ఒక అస్త్రంగా మారిపోయింది, సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక అలజడి, ఒక భయం మొదలైంది. సో ఇదేంటి మళ్ళీ ఈ ప్రపోజల్ ఎందుకు అనేది. సో దీనిలో కవరేజ్లో భాగంగా అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మొదలైన అలజడి, భయాన్ని తగ్గించేందుకు జగన్మోహన్ రెడ్డి మాటల ఉద్దేశం అది కాదని చెప్పే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఇందాక మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అన్న కామెంట్స్కి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్న వివరణకి ఏమాత్రం సంబంధం లేదు. ఆయన అన్నది క్లియర్ కట్గా అది ఎవరికైనా అర్థమైపోతుంది. ఏది రాజధాని ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ విజయవాడ ఉంది, పక్కన గుంటూరు ఉంది. సో విజయవాడ నుంచి 40 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 40 కిలోమీటర్లు, అక్కడ కరెంట్ లేదు, రోడ్లు లేవు, నీళ్ళు లేవు, ఇవన్నీ క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పేశారు. సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకోవాలని కూడా చెప్పేశారు. ఇంత చెప్పిన తర్వాత దాన్ని అలా కాదు, ఆయన మాటల ఉద్దేశం అది కాదు, దాన్ని వక్రీకరిస్తున్నారు. సో ఆయన మాటల ఉద్దేశం ఆయన రాజధానికి వ్యతిరేకం కాదు, అమరావతికి వ్యతిరేకం కాదు, ఆయన ఇల్లు ఇక్కడే కట్టుకున్నారు, ఆఫీస్ ఇక్కడే కట్టుకున్నారు. సో ఇదంతా దానికి డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ చెప్పినట్టుంది తప్ప వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్కి సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్న వివరణకి ఏమాత్రం సంబంధం లేదు. ఒకసారి రోహిత్ కావాలంటే ఆ బయటలు మళ్ళీ ప్లే చేద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ అండ్ జగన్ కామెంట్స్ ఒకసారి ప్లే చేయండి. Yeah, the fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is, but one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin,
which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have any. ఈ 50,000 ఎకరాలకు సంబంధించి నువ్వు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు, రోడ్డు లేవు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు. ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు కూడా దారి తీస్తున్న నేపథ్యంలో మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావని వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశారు. అది వాస్తవం కాదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఏమన్నా నువ్వు ప్లాట్లు రిజిస్టర్ చేసావా, లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా, ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి, లేదా దాని ఏమంటారు స్టాక్ మార్కెట్లో కదా ప్రైసెస్ బాగున్నాయని చెప్పడానికి వీళ్ళే ఇంటర్నల్గా 4-5 ప్లాట్లు తీసుకొని చేస్తే చేయాలి తప్ప ఎవరైనా కొనేట్టున్నారు. ఎందుకంటే దానికి దారులు లేవు, ఒక క్లియర్ కట్ ఇవి లేవు. వాటి ప్లాట్లకి వాళ్ళు పోలేరు, మార్కెట్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది. నువ్వు అతి వెళ్లకుండా రెండో దానికి పోతున్నావు. రెండవది అక్కడికి పోయి ఏం చెప్తున్నావు మళ్ళీ ఆ రెండో దీనికోసం పోయినప్పుడు మన పత్రికలో చూశాను 1,50,000 రుణమాఫీ వరకు ఆలోచిస్తాము చేస్తామని. అసలు సాధ్యమా, ఎట్లా చేయగలరు? ఇది భ్రమలో పెట్టడమే కదా. ముందు వీళ్ళ సంగతి తేల్చవా అంటే దానికి తిడుతున్నారు. అలాగే అక్కడికి సంబంధించినంత వరకు కరప్షను క్లియర్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైజ్ చేసిన పాయింట్స్ 19లో అధికారం లేకొచ్చినా కూడా అవే రెలవెంట్ క్వశ్చన్స్. ఎకరాకు 2 కోట్లు, 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలకైతే 1,00,000 కోట్లు నువ్వు తీసుకురావాలి. అప్పటికి నువ్వు పెట్టింది, మేము 19లోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈయన మొత్తం 5 ఏళ్లలో ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. ఇంకా 1,00,000 కోట్లు తీసుకురావాలి. ఇది చేసుకుంటూ పోతే ఎప్పటికి దిగుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఇది సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇట్లాగైతే సాధ్యం కాదు. అందుకోసం ప్లస్ ఇంటర్నల్ స్కామ్లు, రకరకాల అసైన్డ్ భూముల కుంభకోణము, లేదా వీళ్ళే కొనుక్కోవడాలు, ఇవన్నీ బయటకు వస్తుంటే వీటన్నిటి నేపథ్యంలో దీనికి న్యాయం జరిగేట్టు ఇక్కడ ఒక రాజధాని, మిగిలిన చోట్ల డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం రాజధాని వైజాగ్ ఎగ్జిక్యూటివ్ అక్కడ పెట్టాలని అప్పుడు అనుకున్నారు. సరే, వాట్ ఎవర్ హిస్టరీ అయిపోయింది. ఈరోజు నువ్వు చేస్తున్నది చంద్రబాబు నాయుడు వచ్చి సేమ్ అదే చేస్తున్నాడు. ఇంకొక 50,000 ఎకరాలు తెచ్చిపెట్టాలంట. ఈ రైతులకు నువ్వు ఎందుకు ఫస్ట్ నీ ప్రియారిటీ ఏది ఉండాలి? నువ్వు లోన్ తెచ్చావు, 40,000 కోట్లు ఇప్పటికే కమిట్మెంట్ అయిపోయింది, తీసుకున్నావు. ఇట్ ఈస్ నో మోర్ ఏదో ఆయన బయటికి మాట్లాడే మాటలు కాదు, భ్రమలో పెట్టడం కాదు, అప్పులు అనేవి రియాలిటీ అయిపోతున్నాయి. ఈ 40,000 కోట్లు, ఈ 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు రియాలిటీ అవుతుంది. ఎందుకంటే ఇది సెంటర్లో పార్ట్నర్, ఇప్పుడు మొత్తం ఎనర్జీస్ అన్ని దాని మీద పెడుతున్నాడు. ఏం అక్కర్లేదు, నాకు అమరావతి పేరు మీద ఫండ్స్ ఇవ్వండి, ఇక్కడ వాటికి సంబంధించి నేను టెండర్లు పిలుస్తాను. పోనీ ప్రియారిటీ ప్రకారం చేయాల్సిన రైతులకు న్యాయం చేస్తున్నాడు, అది చేయట్లా. ఇమ్మీడియట్ బిల్డింగ్లు వీటిని పిలుస్తున్నారు టెండర్లు. వాటిలో లేదా ఎత్తిపోతలు 3,000-4,000 కోట్లు ఎత్తిపోతలు పెడుతున్నారు. సో బిల్డింగ్లు ఎట్లా కడుతున్నారు అవి చూస్తుంటే మీరే గమనిస్తారు. 50 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ అంట, అది ఏదో ఐకానిక్ టవర్స్ పేరుతో ఏదో అనుకుంటా, 5-6 టవర్స్ కడుతున్నాడు. 50